ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేత కొనతాల రామకృష్ణ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఫలితం ఉంది. సాధారణంగా ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు గాని నాయకులు గాని బాధ్యతాయుతంగా ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ప్రజల కష్టాల్లో ఓదార్పునిచ్చి వారికి మీ ప్రభుత్వం ఉంది, మీకు ఎటువంటి కష్టం వచ్చినా మేము ఆదుకుంటాం అనేటువంటి ఒక ఓదార్పు మాట ఆశిస్తారు. ప్రజల సమస్య అన్ని కూడా ఏ ప్రభుత్వం కూడా పరిష్కరిస్తుందని అయితే అనుకోవట్లేదు, కానీ కనీసం మానవతా దృక్పథంతో ఆ సమస్యను చూసి సానుభూతితో పరిష్కరించడానికి చిత్తశుద్దితో ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. నాయకులు కానీ బహుశా ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకులకైతే ఇవన్నీ తెలుసే, కానీ దొడ్డిదారిని వచ్చినటువంటి నాయకులు, ఎవరో ఆశీస్సులతో వచ్చినటువంటి నాయకులకైతే ప్రజల కష్టాలు తెలియవు. వాళ్ళకి ఆకతాయితనంగా నవ్వుతాలుగా ఉంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తును కానీ ప్రజల భవిష్యత్తును కానీ సమస్యలు కానీ ఒక దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఏ అవసరాలు వస్తాయి, ఎటువంటి సమస్యలు రాబోతా ఉన్నా ఆ సమస్యలు ఏ రకంగా పరిష్కరించాలి అనే ఆలోచనే ఈ ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితిగా, ఈ ప్రభుత్వ ఆలోచన అంతసేపు ఈ పదవీ కాలాన్ని పూర్తికాలం ఏ రకంగా పూర్తి చేసుకోవాలి, ఈ పదవీ కాలం పూర్తయ్యే వరకు ఏ విధంగా కుర్చీని కాపాడుకోవాలని ఢిల్లీ ప్రయాణాలకే సరిపోతుంది తప్పితే సమస్య తీవ్రతను గమనించి పరిష్కార మార్గం వైపు తీసుకెళ్లేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా లేదు. ప్రభుత్వం నుంచి ఏ ఒక్క అధికారి కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ మంత్రివర్గ సభ్యులు కానీ ప్రజలు ఈ కష్టాల్లో ఉన్నారు, కరెంటు కష్టాలు ఉన్నాయి, ఇటువంటి పరిస్థితుల్లో ఈ కష్టాలు వచ్చాయి, దయచేసి ప్రజలు సహకరించండి, దీన్ని తీవ్రంగా కృషి చేస్తా ఉన్నాం అని ఒక్క సానుభూతి మాట కూడా ఇక్కడ మాట్లాడే పరిస్థితులు. పైగా అవహేళనతో అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఇతర సమావేశాల్లో ప్రజలు ఆనందంగా భరిస్తున్నారు, ఏ ఒక్కరూ ఇబ్బంది పడటం లేదు, పెంచినటువంటి ఛార్జీల విషయంలో ఏ ఒక్క ఎకరా మీకు పంట నష్టం జరగటం లేదు, ఏ పరిశ్రమ మూతపట్టడం లేదు, ఎవరు ఉద్యోగాలు పోవటం లేదు, మేము యువ కిరణాల ద్వారా ఉద్యోగాలన్నీ ఇచ్చేస్తున్నాం, లక్షలాది ఉద్యోగాలు అని ఆ రకంగా వాళ్ళని వారు మోసం చేసుకుంటున్నారు తప్పితే దీనివల్ల ప్రజలకి ఒరిగిందేం లేదు. పైగా అటువంటి అహంకార భావమైనటువంటి ప్రభుత్వం పనితీరు కనిపిస్తా ఉంది. మొన్న చూసాం ఈ విద్యుత్ విషయంలో కేబినెట్ సమావేశమై నిర్ణయం తీసుకుని ప్రభుత్వం 200 యూనిట్స్ వరకు తగ్గించామనేసి ఏదో గొప్పగా ప్రకటించుకున్నప్పుడు ఎంత అహంభావపూరితంగా ముఖ్యమంత్రి గారు ఆ పత్రికా సమావేశాన్ని నిర్వహించారన్న చూస్తే ప్రతి ఒక్కరూ కూడా బాధపడతా ఉన్నారు. ఈరోజు ఆయన చేసిన గొప్ప లేదు. గత ఏడాది కంటే ఒక 200 కోట్ల రూపాయలు మాత్రం అదనంగా ఇచ్చారు. ఇంకా 5,400 కోట్ల రూపాయలు ప్రజల మీద ఇంకా భారం ఉంది. ఆ భారాన్ని మోయాల్సిన పరిస్థితి ప్రజలున్నారు. ఈయన రిలీఫ్ ఇచ్చిందంతా కూడా గత ఏడాది 6,045 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తే విద్యుత్ మీద ఈ ఏడాది ఇంకొక 200 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చారు తప్పితే, కానీ రాష్ట్ర ఆదాయాలు అయితే విపరీతంగా పెరిగాయి. పెరిగినటువంటి ఆదాయాలకు ప్రపోర్షనేట్ గా రైతులకి పోని 7 గంటల విద్యుత్ లేదు, 4 గంటలు మాత్రమే విద్యుత్ ఉంది. ఇదేమో స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ అయితే మీకు లక్షలాది యూనిట్స్ మూతపడేటువంటి పరిస్థితులు వచ్చాయి. బ్యాంకింగ్ సెక్టార్ లో ఎన్పీఏ కింద డిక్లేర్ చేస్తూ వాళ్ళ రుణాలు కట్టాలనేసి వారిని నిర్బంధిస్తూ, పరిశ్రమలు తెప్పాలంటే కరెంటు లేక పరిశ్రమలు తిప్పేటువంటి పరిస్థితి లేక, అక్కడ ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత ఇవ్వలేక ఉద్యోగాల నుంచి పొమ్మనేటువంటి పరిస్థితి వచ్చి నడిరోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఉంది. అసలు విద్యుత్ వినియోగం అంటూ జరిగితే కదా కట్టేది బిల్లు. వాళ్ళు ఇచ్చేది ఎన్ని గంటలు ఇస్తా ఉన్నారు, మీ ఎంత రిలీఫ్ ఇచ్చినా దీనివల్ల సామాన్యుడికి ఒరిగేదేం లేదు. ఈరోజు ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు అన్నారు, ఎదిగిన కొలిది ఒదిగి ఉండాలని. బహుశా ముఖ్యమంత్రి గారు ఇటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఏదో ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరిచి ప్రజలకు మేలు చేస్తామనేటువంటి ఆలోచన ఎక్కడా లేదు. అహంకారంతోనే ఆయన అధికారం కొనసాగుతా ఉంది. అధికారంలో ఉన్నంత వరకు ఏం చేసినా సరిపోద్ది అనుకునే విధంగా వెళ్తున్నా తప్పితే, ఏ సమస్య వచ్చినా వర్షాలు వస్తే నా చేతిలో ఉంది, వర్షాలు వరుణదేవి పెట్టే తుఫాన్లు వచ్చాయి, నేనేం చేయలేను, ప్రజలు మీరే భరించాలంటాడు. కరువు కాటకాలు వస్తే నేను చేయగలిగేది మీరే చేయాలంటారు. కరెంటు పోతే
ఇది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి వైఫల్యం అంటారు. మరి వీళ్ళు సాధించింది ఏంటో ఇది చెప్పరు. వీళ్ళు ఎంత కరెంటు ఛార్జీలు అదనంగా కట్టాల్సి వస్తుంది? నాకు తెలిసినంత వరకు ఈ 4 సంవత్సరాల్లో ఫ్యూయల్ సర్చార్జెస్ కింద సుమారు ఒక సంవత్సరానికి ఒక 5,000 కోట్ల రూపాయలు, మీకు టారిఫ్ గా ఒక 5,000 కోట్ల రూపాయలు, యావరేజ్ గా సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు అదనంగా ప్రజల మీద భారం పడతా ఉంది. ఏదో ముఖ్యమంత్రి గారు ఈ ఏడాదే ఏదో తగ్గించేసినట్టు గత 3 సంవత్సరాలు ఎక్కడ విద్యుత్ ఛార్జీలు పెంచలేదు అనే భ్రమ కలిగించే విధంగా చెప్పడం అంతది సరైనటువంటి విషయం కాదు. ఈరోజు ఇటువంటి ఒకవైపు ఇవి పెంచుతా ఉన్నారు, ఒకవైపు బ్యాంకింగ్ రంగంలో విపరీతమైనటువంటి వడ్డీలతో వాళ్ళు తిరిగి బ్యాంక్ లోన్స్ రీపే చేసుకోలేని పరిస్థితిలో మొన్ననే వరంగల్ వెళ్ళడం జరిగింది. అక్కడ చూసాం రైతు తీసుకున్నటువంటి రుణం కట్టలేనటువంటి పరిస్థితిలో ఒక ఎకరాకు సుమారు 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పూర్తిగా పంట నష్టమైన పరిస్థితిలో ఆయన తిరిగి ఆ రుణాన్ని కట్టుకోలేనటువంటి పరిస్థితి రైతుకు ఉంది. మన పవర్ లూమ్స్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ పరిస్థితి అదే. సర్చార్జెస్ అని చెప్పి ఇతర ఎడిషనల్ ఛార్జెస్ అని చెప్పి వాళ్ళకి 18,000, 20,000 రూపాయలు అదనంగా బిల్లులు వచ్చేటువంటి పరిస్థితి వాళ్ళకుండి, వాళ్ళు బ్రతకలేనటువంటి పరిస్థితి వారికుంది. ఇటువంటి పరిస్థితిలో శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించాల్సింది పోయి ఇప్పుడే ఈ పరిస్థితి ఉంది, వచ్చే ఏడాది అయితే మరింత తీవ్రంగా ఈ పరిస్థితి ఉంటుంది. దాని గురించి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్లు తెరిచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తాలూకా వైఫల్యం ప్రజలు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇటు వ్యవసాయం పోయి, వ్యవసాయం గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో 7% మీకు వ్యవసాయ గ్రోత్ ఉంటే 2,07,00,000 టన్నులు ఆహార ధాన్యాల ఉత్పత్తి అయితే ఇప్పుడు 160 లక్షలకి తగ్గిపోయింది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చూస్తే ఇండస్ట్రీ 13% గ్రోత్ ఉంటే ఇప్పుడు -4.5% తగ్గిపోవడం జరిగింది. ఇవన్నీ ఇంకా ముందు కరెంటు కష్టాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే భవిష్యత్తులో కావాల్సినటువంటి విధంగా మీకు బొగ్గు ఉత్పత్తి మనకు పెరగలే, కేవలం 500 మిలియన్ టన్నులే సంవత్సరానికి ఉత్పత్తి అవుతా ఉంది. మన కెపాసిటీస్ అయితే 1000 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసేటువంటి కెపాసిటీ ఉన్న 200 కోల్ బ్లాక్స్ కి పెర్మిషన్ ఇచ్చిన 2006-2008 మధ్య ఇప్పటి వరకు వాటి కొత్తగా అదనంగా 1 టన్ను కోల్ కూడా అదనంగా ఉత్పత్తి పెరిగినటువంటి పరిస్థితి అయితే లేదు. అదేవిధంగా మనకున్నటువంటి సహజ వనరులు ఏవైతే ఉన్నాయో కేజీ దేశం దగ్గర కృష్ణా గోదావరి దేశంలో ఉన్నటువంటివి అదనంగా ఎక్స్ప్లోరేషన్ కి ఇచ్చి కొత్త వాళ్ళని తీసుకొని వచ్చి ఇంకా గ్యాస్ ఉత్పత్తి పెంచాల్సింది పోయి ఉన్న వాటికి ఏ రకంగా ఉత్పత్తి రావటం లేదు. 3కైతే ఉత్పత్తి రావటం లేదు. కేఎన్ గాని, జిఎస్పీసీ గాని, ఓఎన్జీసీ గాని, రిలయన్స్ అయితే పూర్తిగా తగ్గించి వాళ్ళ ధరలు పెంచుతారు కానీ ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి లేకపోతే వారి మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం భయపడతా ఉంది. ఇన్ని కోట్ల మంది ప్రజలను ఇబ్బంది పడడానికి సిద్ధపడుతున్నారు కానీ అటువంటి ఒక 3-4 మీద చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం వెనకాడుతా ఉందంటే ఏ రకంగా ఈ పారిశ్రామిక లాబీలో ఈ విష సర్కిల్లో ఈ ప్రభుత్వం కూరుకుపోయిందన్నది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మనం విదేశాల నుంచి గ్యాస్ దిగుమతి చేసుకున్నా విపరీతమైనటువంటి రేట్లున్నా $16-20 రేటు ఉంది. అదేవిధంగా కోల్ ఉత్పత్తి చేసుకున్నా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలన్నా చాలా విపరీతమైనటువంటి రేట్లో ఉంది. 80 మిలియన్ టన్నుల వరకు మనకి కోల్ గత ఏడాది దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది ఇంకా దానివల్ల మీ ప్రొడక్షన్ కాస్ట్ ఇంకా కూడా పెరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది.